నమస్తే పాడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. ప్రధాని నరేంద్ర మోదీ రైతులకు ఆర్థిక లబ్ధి చేకూర్చేందుకు అనేక రకాల పథకాలను సాంఘిక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ సంక్షేమ పథకాల్లో పీఎం కిసాన్ పథకం అత్యంత ముఖ్యమైనదని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ స్కీమ్ ద్వారా నేరుగా రైతుల అకౌంట్లలో డబ్బులు పడుతున్నాయి. తద్వారా వారికి ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. డైరెక్ట్ బెనిఫిషియరీ పద్ధతిలో మొత్తం సంవత్సరానికి ఒక్కో రైతు అకౌంట్లో 6,000 జమ అవుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారులకు ఒక కీలకమైన అప్డేట్ అందుబాటులోకి వచ్చింది. ఆ అప్డేట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రధాని మోదీ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం పీఎం కిసాన్ పథకం. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతులకు ఏడాదికి 6,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఈ డబ్బు 3 వాయిదాల్లో అంటే ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 చొప్పున నేరుగా అర్హులైన రైతుల అకౌంట్లో జమ చేస్తారు. ఈ స్కీమ్ ద్వారా రైతులకు కొంత ఆర్థిక ఊరట లభిస్తుంది. పంటల సాగు ఖర్చులకు కొంచెం తోడ్పాటుగా ఉంటుంది. ఇప్పటి వరకు ఈ స్కీమ్ ద్వారా 20 వాయిదాలు విడుదలయ్యాయి. ఇప్పుడు అందరి దృష్టి 21వ వాయిదా మీదే పడింది. దీపావళి సీజన్ రాబోతుంది కాబట్టి ఈ పండుగకు ముందే డబ్బులు వచ్చే అవకాశం ఉందని అంచనా. ఈ సమయంలో ప్రభుత్వం పీఎం కిసాన్ పై ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో ఏముందంటే ఫిబ్రవరి 1, 2019 తర్వాత భూమి కొనుగోలు చేసిన లేదా సొంతం చేసుకున్న రైతులపైన కొన్ని అక్రమ కేసులు గుర్తించామని కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో విడుదల చేసిన నోటిఫికేషన్లో తెలిపింది. ఒకరికంటే ఎక్కువ మంది సభ్యులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్న కుటుంబాలు ఉన్నాయని తెలిపింది. చాలా మంది హక్కుదారులు ఒకే భూమిని సద్వినియోగం చేసుకుంటున్నారని గుర్తించింది. ఇలాంటి వారికి వాయిదా చెల్లింపులు ప్రస్తుతానికి నిలిపివేసింది కేంద్ర ప్రభుత్వం. రైతులు తమ అర్హతను తనిఖీ చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. దీనికోసం నో యువర్ స్టేటస్ అంటే కేవైసీ సేవలు అందుబాటులో ఉన్నాయి. దీనిని పీఎం కిసాన్ వెబ్సైట్, మొబైల్ యాప్ లేదా కిసాన్ ఈ మిత్ర చాట్ బాట్ ద్వారా ఉపయోగించవచ్చు. ఫిబ్రవరి 1, 2019 తర్వాత భూమి కొనుగోలు చేసిన లేదా యాజమాన్యం పొందినటువంటి రైతులు ఫిజికల్ అథెంటిఫికేషన్ ని పూర్తి చేయాల్సి ఉంటుంది. దీని ప్రకారం రైతు కుటుంబాల్లో ఒక సభ్యుడు ఇప్పటికీ ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందినట్లయితే తండ్రి కొడుకులలో ఒకరికి మాత్రమే ఈ పథకం ద్వారా ప్రయోజనం లభిస్తుందని గుర్తుంచుకోండి. పీఎం కిసాన్ యోజన కింద నమోదు చేసుకున్నటువంటి రైతులకు ఈ కేవైసీ తప్పనిసరి. రైతుల వెబ్సైట్లో ఓటీపీ ఆధారిత ఈ కేవైసీని వారి సమీప సిఎస్సి కేంద్రంలో బయోమెట్రిక్ ఈ కేవైసీని పూర్తి చేయవచ్చు. ఇక ఫిజికల్ వెరిఫికేషన్ పూర్తయ్యే వరకు తదుపరి విడత ఈ రైతుల ఖాతాలకు జమ కాదని కేంద్రం తెలిపింది. పూర్తి అర్హత ఉన్నటువంటి రైతుల అకౌంట్లో మాత్రమే డబ్బు జమ అవుతుంది. పీఎం కిసాన్ 21వ విడత నగదు విషయానికొస్తే దీపావళికి ముందే అకౌంట్లో పడుతుందని రైతులు ఆశిస్తున్నారు. కానీ గత సంవత్సరాల ట్రాక్ను పరిశీలిస్తే వాయిదా డిసెంబర్ 2025లో వచ్చేటువంటి అవకాశం లేకపోలేదు.